టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం 6వ తరగతికి సంబంధించిన గణిత శాస్త్రంలోని మొదటి పాఠం, మొదటి అధ్యాయం. మనం సంఖ్యలని తెలుసుకుందాం. దాని యొక్క పరిచయం చూద్దాం. ఇప్పుడు వస్తువులను లెక్కించడం మనకు సులభం. మనం వస్తువులను పెద్ద సంఖ్యలో లెక్కించవచ్చు. ఉదాహరణకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరియు వాటిని అంకెల ద్వారా సూచించడం, సంఖ్యలకు తగిన పేర్లను ఉపయోగించి పెద్ద సంఖ్యలను కూడా మనం వ్యక్తపరచవచ్చు. ఎలా అంటే సంభాషణల ద్వారా చిన్న పెద్ద ఎవరు ఎలా తెలియజేయాలో ఎల్లప్పుడూ సాధ్యం కాదు. అనేక వేల సంవత్సరాల క్రితం ప్రజలకు చిన్న చిన్న సంఖ్యలు మాత్రమే తెలుసు. క్రమంగా వారు పెద్ద సంఖ్యలను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు. మనం అనునిత్యం పోరాడుతూ వాస్తవానికి మొత్తం గణితం యొక్క అభివృద్ధిని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మానవుల పురోగమిస్తున్న కొద్దీ గణిత శాస్త్ర అభివృద్ధి యొక్క ఆవశ్యకత ఏర్పడింది. దీని ఫలితంగా గణితం మరింత ముందుకు వేగంగా అభివృద్ధి చెందింది. మనము సంఖ్యలను ఉపయోగిస్తాము మరియు వాటి గురించి చాలా విషయాలు తెలుసు. భౌతిక వస్తువులను లెక్కించడానికి సంఖ్యలు మనకు సహాయపడతాయి. ఏ వస్తువుల సేకరణ పద్ధతిలో చెప్పడానికి అవి మనకు సహాయపడతాయి. వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో ఉంచడానికి సహాయపడతాయి కదా. ఉదాహరణకి మొదటిది, రెండవది మొదలైనవి. సంఖ్యలను అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఉపయోగిస్తారు. మనం క్రిందటి తరగతిలో నేర్చుకున్నాం కదా ఎలా ఏంటి అనేది. మనం వాటిని సంకలనం, వ్యవకలనం, గుణాకారం, భాగాహారం చేశాము. మనం సంఖ్యా క్రమాలలో నమూనాలను కూడా చూసాము. అనేక ఇతర ఆసక్తికరమైన విషయాలను చేశాము. ఈ అధ్యాయంలో అటువంటి విషయాలపై ఆసక్తి చూద్దాం. సంఖ్యలను పోల్చడం. మొదటగా సంఖ్యలను పోల్చడం. మనం ఇంతకుముందు ఇటువంటివి చాలా చేశాము. ఈ క్రింది వాటిలో ఏది పెద్దదో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇక్కడ కింద 92, 392, 4456, ఆ తర్వాత 89,742. వీటిలో ఏది పెద్దది అంటే 89,742 అనే సంఖ్య చాలా పెద్దది. ఇక్కడ తర్వాతది 1902, 1920, 9,201, 9,021, 9,210. వీటన్నిటిలో కల్లా పెద్ద సంఖ్య ఏదంటే 9,210. మనకు సమాధానాలు తెలిసిపోయినాయి కదా. తర్వాత చూడండి, ఇక్కడ ఇచ్చారు. మీరు ప్రతి వరుసలో పెద్ద మరియు చిన్న సంఖ్యను తక్షణమే కనుగొనాలరా. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. తర్వాతది మనం చేద్దామా. వీటన్నిటిలో కల్లా పెద్ద సంఖ్య 89,423. అన్నిటికన్నా చిన్నది చెప్పండి 100. తర్వాత దాంట్లో అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏదో 75,284. అన్నిటికన్నా చిన్న సంఖ్య 111. తర్వాత అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏది 12,002. అన్నిటికన్నా చిన్న సంఖ్య 124. తర్వాత మనం కేవలం అంకెల సంఖ్యను చూసి సమాధానం కనుగొన్నాం కదా. అతిపెద్ద సంఖ్యలో వేలు ఉన్నాయి. అతి చిన్నది కేవలం వందల్లో లేదా పదుల సంఖ్యలో మాత్రమే ఉంటుంది. ఈ రకమైన మరో 5 సమస్యలు తయారు చేసి వాటి పరిష్కరించి చేతులకి ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు మనం 4,875 మరియు 3,542 ఎలా పోల్చుతాము. ఇది కూడా అంత కష్టమేం కాదు. ఈ రెండు సంఖ్యలు సమాన అంకెలు కలిగి ఉన్నాయి. ఆ రెండు వేలల్లో ఉన్నాయి కాబట్టి ఏది ఎక్కువ ఏది తక్కువ త్వరగా కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యలు కనుగొనండి అంటున్నారు. మొదటగా 4,536, రెండోది 4,892, మూడోది 4,370, నాలుగోది 4,452 అంటున్నారు. ఇక్కడ అన్నిటికన్నా పెద్దది ఎలా అని మనం చెప్పగలంటే మొదట ఇచ్చిన 4, మొదటి అక్షరం 4 అనేది అన్నిటికీ ఒకేలాగుంది. తర్వాత రెండో సంఖ్య 5, 8, 3, 4 ఉన్నాయి. వీటన్నిటిలో కల్లా పెద్ద సంఖ్య ఏది 8. అందుకని 4,892 అనేది పెద్ద సంఖ్య. అన్నిటికన్నా చిన్న సంఖ్య 3 కాబట్టి 4,370 అనేది చిన్న సంఖ్య. తర్వాత 15,623, 15,073, 15,189, 15,800. 15 తర్వాత వచ్చే సంఖ్యలు ఏమేమి ఉన్నాయి చూడండి. 6, 0, 1, 8. సో మనకు తెలిసిపోయింది కదా. తర్వాత పెద్ద సంఖ్య ఏదంటే 800, 15,800. అన్నిటికన్నా చిన్న సంఖ్య 15,073. తర్వాత దాంట్లో చూడండి తెలిసిపోతుంది మనకి త్వరగానే. ఇక్కడ అన్నీ 25,000లో ఇచ్చారు. ఆ తర్వాత వచ్చే సంఖ్య 2, 2, 2, 2. మీరు గమనించారా. మొదట ఒక సంఖ్య తెలిసిపోయింది, తర్వాత రెండు సంఖ్యలు ఒకటే ఇచ్చారు. ఇప్పుడు ఇంకొకటి అదనంగా పెంచారు. ఇక్కడ మూడో సంఖ్య కూడా ఒకేలాగా ఇచ్చారు. తర్వాత వచ్చే సంఖ్యను చూడండి 8, 4, 7,
1. వీటిలో ఏది పెద్ద సంఖ్య తెలిసిపోయింది కదా, 25,286. అన్నిటికన్నా చిన్న సంఖ్య 25,210. అలాగే తర్వాత మనం ఒకవేళ రెండు సంఖ్యలు వందల స్థానంలోని అంకెలు కూడా ఒకే విధంగా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, 4,875 మరియు 4,889 పోల్చండి. 4,875, 4,879 కూడా పోల్చండి. మీరు ఎన్ని సంఖ్యలను తయారు చేయగలరు? 7, 8, 3, 5 అని 4 అంకెలు ఉన్నాయనుకుందాం అనుకోండి. ఈ అంకెలను ఉపయోగించి వాటి ఏ అంకె పునరావృతం కాని విధంగా 4 అంకెల సంఖ్యలను తయారు చేయగలరా? చూడండి, 8, 7, 3, 5. అలాగా 7, 8, 5, 3. అలాగే 5, 7, 8, 3. ఇలా రకరకాల సంఖ్యలని తయారు చేసుకోవచ్చు. వీటిలో పెద్దది, చిన్నది. పెద్ద సంఖ్య 8,753, చిన్నది 3,578. తర్వాత ఉదాహరణ కోసం ఇక్కడ తయారు చేయమని కొన్ని ఇచ్చారు. ఇచ్చిన అంకెలను పునరావృతం కాకుండా ఉపయోగించి అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి. మనకి పైన ఒక ఉదాహరణ ఇచ్చారు కదా, ఇందులో మొదటిది ఏకి అతిపెద్ద సంఖ్య 8, 7, 4, 2, చిన్నది 2, 4, 7, 8. అలాగే బికి సంబంధించినది 9, 7, 4, 1. దానిలో చిన్న సంఖ్య 1, 4, 7, 9. అలాగే సి 7, 5, 4, 0. 4, 0, 5, 7 చిన్న సంఖ్య. ఇలాగే తర్వాత ఏదైనా ఒక అంకెను 2 సార్లు ఉపయోగించడం ద్వారా అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యను తయారు చేయండి అంటున్నారు. ఇక్కడ 8, 8, 7, 3, 3, 3, 7, 8. ఏదైనా ఒక అంకెను 2 సార్లు ఉపయోగించడం ద్వారా అతిపెద్ద మరియు అతి చిన్న చేయమని చెప్పారు. అదే మనం ఒకటి చేసాము. ఇక్కడ చూడండి, ఇవ్వబడే నియమాలతో ఏదైనా 4 విభిన్న అంకెలను ఉపయోగించి అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యను తయారు చేయండి. ఉదాహరణకి మనకి 1 ఇచ్చారనమాట. 7 అంకె ఎల్లప్పుడూ 1ల స్థానంలో ఉంటుంది. అలా ఉంచి అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య రాయమన్నారు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇక్కడ గమనిక ఇచ్చారు, సంఖ్య 0తో ప్రారంభించకూడదు. తర్వాత 4 అంకె ఎల్లప్పుడూ 10ల స్థానంలో ఉంది. అతిపెద్ద సంఖ్యను రాయండి. 9, 8, 4, 1, 1, 8, 4, 9. అలా మనం అన్నిట్లోనూ చేయవచ్చు. ఇక్కడ చూడండి, 9 అంకె ఎల్లప్పుడూ 100ల స్థానంలో ఉంటుంది. అతిపెద్దది 9, 4, 3, 3, 9, 4, 9. తర్వాత 2, 3 అనే అంకెలను తీసుకోండి. 2 అంకెలను సమానంగా ఉపయోగించి సమాన సంఖ్యలు ఉపయోగించి 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి అంటున్నారు. ముందు మొత్తం మీద మీరు ఎన్ని విభిన్న సంఖ్యలను తయారు చేయగలరంటే చూడండి, 2, 2, 3, 3. ఇది 4 అంకెల సంఖ్య. 2, 3, 2, 3. ఇది కూడా 4 అంకెల సంఖ్య. తరువాత 2, 3, 3, 2. ఇలా తర్వాత 3, 3, 2, 2, 3, 2, 3, 2 కాకుండా 3, 2, 2, 3. మొత్తం చూడండి, మనం ఎన్ని విభిన్న సంఖ్యలు చేసాము? 1, 2, 3, 4, 5, 6. మనం 6 విభిన్న సంఖ్యలు చేయగలిగాం. ఇందులో అతి చిన్న సంఖ్య ఏది అని అడుగుతున్నారు. అతి చిన్న సంఖ్య నాకు తెలిసి 2, 2, 3, 3. అతి పెద్ద సంఖ్య 3, 3, 2, 2. తర్వాత ఈ కింది సరైన క్రమంలో నిలబడండి అన్నారు. ఇక్కడ కొంతమంది నించున్నారు. రామహరి 160 సెంటీమీటర్లు, డాలీ 154 సెంటీమీటర్లు, మోహన్ 158 సెంటీమీటర్లు, శశి 159 సెంటీమీటర్లు. వీరిలో అత్యంత పొడవైన వారు ఎవరు? రామహరి. రామహరి ఎంత ఎత్తు ఉన్నాడు? 160 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నాడు. అత్యంత తక్కువ పొడవైన వారు ఎవరు? అత్యంత తక్కువ పొడవైన వారు డాలీ. తను
154 సెంటీమీటర్లు మాత్రం ఎత్తే ఉంది. మీరు వారి ఎత్తులో తగ్గ పెరుగుతున్న క్రమంలో అమర్చగలరా? డాలీ, మోహన్. ముందుగా మనం పెరుగుతున్న క్రమంలో రాస్తున్నాము, గుర్తుంచుకోవాలి. తర్వాత శశి, తర్వాత రామహరి. దీన్నే ఎత్తుల వారీగా మొదట రామహరిని రాసుకోవాలి, తర్వాత శశిని రాసుకోవాలి. ఇవి ఎత్తులు తగ్గుతున్న క్రమంలో, ఇవి పెరుగుతున్న క్రమంలోవి. తర్వాత ఏది కొనాలి? సోహన్, రీటా ఒక బీరువా కొనడానికి వెళ్ళారు. ఇక్కడ చాలా బీరువాలు ఉన్నాయి. వాటి ధర సూచికలతో లభిస్తాయి. మీరు వాటి ధరలను పెరుగుతున్న క్రమంలో అమర్చగలరా? అవును. ముందు అన్నిటికన్నా చిన్నది 1788, తర్వాత 1897, తర్వాత 2635, తర్వాత 2854, తర్వాత 3975. ఇవి పెరుగుతున్న క్రమంలో. అది తగ్గుతున్న క్రమంలో అయితే ముందుగా 3975, తర్వాత 2854. ఇవన్నీ రూపాయల్లో ఉండవు. 2635 రూపాయలు, తర్వాత 1897 రూపాయలు, తర్వాత 1788. తర్వాత ఆరోహణ క్రమం అంటే ఏంటి? ఆరోహణ క్రమం అంటే అతి చిన్న దాని నుండి అతి పెద్ద వరకు అమర్చడం. అవరోహణ క్రమం అంటే అతి పెద్ద దాని నుంచి అతి చిన్నదానికి వరకు అమర్చడం. తర్వాత ఈ కింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ అంటే ఏం చెప్పాం మనం ఇందాక? అతి చిన్న నుంచి పెద్ద సంఖ్యలో రాయడాన్ని ఆరోహణ క్రమం అంటారు. ముందు ఏలో అతి చిన్నది ఏంటి? 571, తరువాత 847, తర్వాత 8320, తర్వాత 9754. ఇది ఆరోహణ క్రమంలో మార్చడానికి. అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద నుంచి చిన్న. ముందుగా 85400, తర్వాత 7861 రూపాయి. అలా కిందకి రాసుకుంటా వస్తే 7500, తర్వాత 5000. తర్వాత అంకెలను తారుమారు చేయడం. ఇక్కడ ఏమన్నారంటే అంకెలని తారుమారు చేయడం అంట. ఒక సంఖ్యలోని అంకెలు ఒక స్థానం నుండి మరొక స్థానానికి మారితే కదలడం ఎంత సరదాగా ఉంటుందో మీరు ఆలోచించారా? ఉదాహరణకి మనకి ఇక్కడ 182 అనే సంఖ్యని చూడండి ఏ విధంగా మారుస్తున్నారు. 821 అతిపెద్ద సంఖ్యగాను, 128 అది చిన్న సంఖ్యగాను మారగలదు. ఇదే విధంగా 391తో ప్రయత్నించండి. దానికి 931 అతిపెద్ద సంఖ్య, 139 అన్నిటికన్నా చిన్న సంఖ్య అవుతుంది. ముందు ఆరోహణ అవరోహణ క్రమంలో ఏర్పడిన సంఖ్యలను రాయండి. చూడండి ఇక్కడ ఇచ్చారు ఉదాహరణగా 10,000 పరిచయం. 99 తర్వాత 2 అంకెల సంఖ్య లేదని మనకు తెలుసు కదా. 99 అనేది అతిపెద్ద 2 అంకెల సంఖ్య. ఇదే విధంగా 3 అంకెల సంఖ్య 999 మరియు అతిపెద్ద 4 అంకెల సంఖ్య 9999. మనం 9999 ఒకటి కూడినట్లయితే ఏమి పొందుతాము? చూడండి పెద్ద సంఖ్యలకి ఒకటి మనం కలిపితే వచ్చేది 4 అంకెల సంఖ్యలు వస్తాయి. అతిపెద్ద 4 అంకెల సంఖ్యకు ఒకటిని కలపక మనం అతి చిన్న 5 అంకెల సంఖ్యను పొందుతాము అని ఆశించవచ్చు. చూడండి 9999 4 అంకెల పెద్ద సంఖ్యకి ఒక చిన్న సంఖ్యను కలిపితే 5 అంకెల చిన్న సంఖ్య పొందుతాము. చూడండి స్థాన విలువను పునః సమీక్షించడం అంటున్నారు. ఇక్కడ 78ని అంటే 2 అంకెల సంఖ్యను విభజన విస్తరణ చేసి మీరు ముందే చేశారని ఖచ్చితంగా ఇలా చేశారు కదా. అలా 278ని ఇలా చేశారు, 5000ని ఇలా చేశారు. అలా ఇప్పుడు ఖాళీగా ఉన్న చోట సంఖ్యలను చదవండి, విస్తరించండి అంటున్నారు. 20,000, 26,000 ఇలా విస్తరించి ఇచ్చారు. ఉదాహరణ కోసం మనం కొన్ని సంఖ్యలని చూద్దాము. ఇక్కడ 50,000 ముందు పదాల్లో రాయాలి. 50,000 దాన్ని 5 × 10,000. ఇక్కడ చూడండి 41,000 దాన్ని 4 × 10,000 ప్లస్ 1 × 1000. అలాగే 57,630 చూడండి 5 × 10,000
మరియు 7 ఇంటూ 1000, తర్వాత 6 ఇంటూ 100, తర్వాత 8 ఇంటూ 10, ఇక్కడ 3 అండోయ్, 8 కాదు 3. అంతేనండి. ఇలా అన్ని సంఖ్యలను చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత పెద్ద సంఖ్యలకు పరిచయం. ఇదెంత? 1, 10, 100, 1000, 10,000, లక్ష. లక్షను పరిచయం చేస్తున్నారు. 5 అంకెల పెద్ద సంఖ్య ఏది అంటే లక్ష. ఇక్కడ చూడండి, 99,999కి 1 కలిపితే వచ్చేది లక్ష. ఈ సంఖ్య లక్ష అని పేరు పెట్టారు. 10 ఇంటూ 10,000 లక్ష. మనం ఇప్పుడు 6 అంకెల సంఖ్యల విస్తరణ రూపంలో ఇలా రాసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఖాళీగా ఉన్న చోట ముందుగా మనకు ఉదాహరణలు ఇచ్చారు. ఇది 4,57,928. ఉదాహరణ కోడ్ చెప్తున్నానండి నేను అంతే. తర్వాత దాన్ని విస్తరించేటప్పుడు 4 ఇంటూ లక్ష, తర్వాత 5 ఇంటూ 10,000, తర్వాత 7 ఇంటూ 1000, తర్వాత 9 ఇంటూ 100, తర్వాత 2 ఇంటూ 10, తర్వాత 8 ఒకట్లు. ఇది ఒక ఉదాహరణగా చెప్పానండి, మిగతా అన్నీ ఇంతే ఉంటాయి. ఇలాగే చేసుకోవడం. తర్వాత పెద్ద సంఖ్యల గురించి తెలుసుకుందాం. చూడండి, మనం 6 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే 7 అంకెల అతి చిన్న సంఖ్య లభిస్తుంది. దీనిని 10 లక్షలు అంటారు. 7 అంకెల్లో చిన్న సంఖ్య 10 లక్షలు. 6 అంకెల పెద్ద సంఖ్య మరియు 7 అంకెల చిన్న సంఖ్యలను రాయండి. చూడండి, ఇక్కడ 9కి 1 కలిపితే 10 అయింది. 99కి 1 కలిపితే 100. అదే ఇక్కడ 999కి 1 కలిపితే 1000. అలా 9,999కి 1 కలిపితే 10,000. అలా లక్ష, 10 లక్షలు అలా అన్నమాట. 10లోంచి 1 తీసేస్తే ఎంత? 9. 100లోంచి 1 తీసేస్తే 99. 10,000 నుంచి 1 తీసేస్తే 9,999. అలా అన్నమాట. మనం చాలా సందర్భాల్లో సంఖ్యలు చూస్తాం కదా. ఉదాహరణకు తరగతిలో చూడండి, సంఖ్య మొత్తం పాఠశాల విద్యార్థులు 3 లేదా 4 అంకెల సంఖ్యలు అవుతుంది. రమ్మి పట్టణంలో ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగా లెక్కించిన వస్తువుల సంఖ్య 6 అంకెల సంఖ్య కంటే ఎక్కువ ఉన్న 5 ఉదాహరణలు ఇవ్వండి అంటున్నారు. ఆలోచించి చెప్పండి. పెద్ద సంఖ్యలను చదవడానికి మరియు రాయడానికి సహాయపడే సాధనం. చూడండి, కింది సంఖ్యలను చదవడానికి ప్రయత్నించండి. మొదటిది 2,79,453. అలాగే తర్వాతది 5,35,472. ఇక్కడ 1ల స్థానంలో ఏముంది, 10ల స్థానంలో ఏముంది, 100ల స్థానంలో ఏముంది, తర్వాత 1000ల స్థానంలో ఏముంది, 10,000ల స్థానంలో ఏముంది, తర్వాత లక్షలు. అలా అన్నమాట. ఈ విధంగా మీకు చదవడం కష్టంగా అనిపిస్తే కొన్నిసార్లు సంఖ్యను రాయడానికి సూచికలుగా ఇలా రాసుకోవచ్చు. 100లు, 1లు, 10లు, 1000. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు చూడండి, ఇలా చేయవచ్చు అని. తర్వాత కామాల యొక్క ఉపయోగం ఏంటి? కామాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? పై విభాగాలలో పెద్ద సంఖ్యను రాయడంలో తరచుగా కామాలను వాడటం గమనించుంటారు. అవును, పెద్ద సంఖ్యను చదవడానికి మరియు రాయడానికి కామాలు మనకు సహాయపడతాయి. మనం హిందూ సంఖ్యామానంలో మనం 1లు, 10లు, 100లు, 1000, ఆపై లక్షలు, కోట్లు ఉపయోగిస్తాం. 1000, లక్షలు మరియు కోట్లను గుర్తించడానికి కామాలను ఉపయోగిస్తారు. మొదటి కామ 100ల స్థానాల తర్వాత వస్తుంది. చూడండి, మనం హిందూ సంఖ్యామానంలో 1లు, 10లు, 100లు, 1000, ఆపై లక్షలు, కోట్లు అని చెప్తాం కదా. వాటన్నిటిని గుర్తించడానికి కామాలు ఉపయోగిస్తాం. మొదటి కామ ఎక్కడ పెడతామంటే 100ల స్థానం తర్వాత వస్తుంది మరియు 1000లను సూచిస్తుంది. రెండవ కామ 2 అంకెల తర్వాత కూడా వస్తుంది. ఇది 10,000 స్థానం తర్వాత వస్తుంది మరియు లక్షలను సూచిస్తుంది. మూడవ కామ మరో 2 అంకెల తర్వాత వస్తుంది. ఇది 10 లక్షల స్థానం తర్వాత వస్తుంది, కోట్లను సూచిస్తుంది. ఇక్కడ చూడండి, అంతర్జాతీయ సంఖ్యామానంలో మనం 1లు, 10లు, 100లు, 1000 తర్వాత మిలియన్లు ఉన్నాయి. 1 మిలియన్ అంటే 1000,000. కామాలను 1000
మరియు మిలియన్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. కుడివైపు నుంచి ప్రతి 3 అంకెల తర్వాత ఇది వస్తుంది. మొదటి కామ వేలను, తర్వాతి కామ మిలియన్లు సూచిస్తుంది. 50 మిలియన్లు 800 1592గా చదవబడుతుంది. హిందూ సంఖ్యామానంలో ఇది 5,08,01,592. 1 మిలియన్కి ఎన్ని లక్షలు? 10 లక్షలు. 1 కోటికి ఎన్ని మిలియన్లు? 10 మిలియన్లు. 3 పెద్ద సంఖ్యలు తీసుకోండి. 1 బిలియన్కు 100 మిలియన్లు. తర్వాత మీకు తెలుసా, భారతదేశ జనాభా ఈ విధంగా పెరిగింది. 1921 31 నుంచి 31లో 27 మిలియన్లు, 31 నుంచి 41లో 37 మిలియన్లు, 41 నుంచి 51 వరకు 44 మిలియన్లు, 51 నుంచి 61 వరకు 78 మిలియన్లు. కింద చూడండి, కింద సంఖ్యలను ఇచ్చారు. వాటి స్థాన విలువలను పెట్టెలను ఉపయోగించి వాటిని రాయండి మరియు తర్వాత వాటి విస్తరణ రూపం రాయండి. అతి చిన్న సంఖ్య ఏది? వీటిల్లో అతి చిన్న సంఖ్య ఏది అని అడిగారు. అలాగే అతిపెద్ద సంఖ్య ఏది అని అడుగుతున్నారు. ఈ సంఖ్యలను ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా రాయమని అడుగుతున్నారు. ముందు అన్నిటికన్నా చిన్న సంఖ్య చూడండి, 4,75,320. అతిపెద్ద సంఖ్య ఈ సంఖ్యలను ఆరోహణ అంటే మొదటగా ఇది రాసుకోవాలి, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. ఈ అంకెలను చదవండి. 5,27,864, 95,432 ఇలా ఇచ్చారు. ఈ సంఖ్యలను స్థాన విలువలను పెట్టెలను ఉపయోగించి రాయండి మరియు కామాలను కూడా ఉపయోగించండి. వీటిని ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా రాయండి అని అంటున్నారు. ఇది మనం ముందుగానే చూసాం కదా. ఒక సంఖ్యను రాయడానికి మీరు నాకు సహాయం చేయగలరా? ఒక సంఖ్య యొక్క సంఖ్యారూపం రాయడానికి మీరు మళ్ళీ పెట్టెలను అనుసరించవచ్చు. 42,70,8. 42,70,8. 2,90,55,800. ఇలాగే 7,06,055 కూడా. తర్వాత మీకు ఈ క్రింది అంకెలను 4, 5, 6, 0, 7 మరియు 8లో వాటిని ఉపయోగించి 6 అంకెల సంఖ్యలు 5 తయారు చేయండి. చూడండి, 8, 7, 6, 5, 0, 4, 7, 8, 6, 4, 0, 5, 6, 7, 8, 4, 5, 0. అలాగే 5, 6, 7, 8, 0, 4. వీటిని ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా రాసుకోవచ్చు. తర్వాత 4, 5, 6, 7, 8, 9 అంకెలను తీసుకొని 8 అంకెలతో ఏవైనా 3 సంఖ్యలను సులభంగా రాయండి. చదవడానికి కామాలు పెట్టండి అంటున్నారు. అలాగే 3, 0, 4 మరియు 4 అంకెల నుండి 6 అంకెల సంఖ్యలో 5 రూపాయలు రూపొందించండి అంటున్నారు. 1 లక్షకు ఎన్ని 10,000? 10,000. 1 మిలియన్కి ఎన్ని 100,000? లక్ష. 1 కోటికి ఎన్ని 10 లక్షలు? 10. 10 మిలియన్లు. 1 మిలియన్ వచ్చి 10 లక్షలు. కామాలు సరిగ్గా గుర్తించి ఆ సంఖ్యలను సరిగ్గా రాయండి. 73,00,000, 75,000, 303,
అలాగే ఇవన్నీ కూడా 9,05,41,000. చూడండి 41, తర్వాత 5 లక్షలు అంట, తర్వాత 9 కోట్లు. చూడండి ఇలా అన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి కూడా రాస్తుంటే అర్థమైపోతుంది. కామాలు తగిన విధంగా ఉపయోగించి హిందూ సంఖ్యామానం ప్రకారం పేర్లను రాయాలి అంటున్నారు. అంటే మన హిందూ సంఖ్యామానంలో ఎలా ఇచ్చారు? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు, కోట్లలో ఇచ్చారు కదా, అలా రాయమంటున్నారు. ఇది చాలా తేలికగానే ఉంటుంది. వాడుకలో పెద్ద సంఖ్యలు. మునుపటి తరగతుల్లో మనం సెంటీమీటర్ పొడవును యొక్క ప్రమాణంగా ఉపయోగిస్తామని తెలుసుకున్నాము. పెన్సిల్ యొక్క పొడవు, పుస్తకం లేదా నోట్ పుస్తకం యొక్క వెడల్పు మొదలైన వాటిని కొలవడం మనం సెంటీమీటర్లు ఉపయోగించాం కదా. మన రూరల్లోని ప్రతి సెంటీమీటర్పై గుర్తులు ఉన్నాయి పెన్సిల్ యొక్క మందాన్ని కొలవడానికి. ఇక్కడ చూడండి 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అని అంటున్నారు. అలా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఉదాహరణకు ఒక 10 మిల్లీలీటర్లు తీసుకుంటే 1 సెంటీమీటరు. తరగతి గది లేదా పాఠశాల భవనం యొక్క పొడవును కొలవడానికి మనం సెంటీమీటర్ అనుగుణంగా చాలా చిన్నదిగా కనుగొంటాము. దీనికి మీటర్ను ఉపయోగిస్తాం. 1 మీటర్ వచ్చి 100 సెంటీమీటర్లు, అలా 1000 మిల్లీలీటర్లు. అలా 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయి చెప్పండి? ఆలోచించి చెప్పండి. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. ఎన్ని మిల్లీలీటర్లు, ఎన్ని మిల్లీమీటర్లు 1 కిలోమీటర్ అవుతుంది? 1 మీటర్కి 1000 మిల్లీమీటర్ల చొప్పున 1 కిలోమీటర్లకి 1000 × 1000. అప్పుడు మన బియ్యం లేదా గోధుమలు కొనడానికి మార్కెట్కి వెళ్తాము. దీన్ని కిలోగ్రాముల్లో కొనుగోలు చేస్తాము. కానీ పెద్ద మొత్తంలో అవసరం లేని అల్లం లేదా మిరపకాయలు వంటి వస్తువులు మనం గ్రాములలో కొనుగోలు చేస్తాము. 1 కిలోగ్రాము అనగా 1000 గ్రాములు. అస్వస్థతగా ఉన్న వారికి ఇచ్చే మాత్రల బరువు మీరు గమనించారా? చాలా చిన్నది. ఇది మిల్లీగ్రాముల్లో ఉంటుంది. 1 గ్రాము వచ్చి ఎన్ని మిల్లీగ్రాములు అంటే 1000 మిల్లీగ్రాములు. ఒక పెట్టెలో 20 మిల్లీగ్రాములు బరువు ఉంటే ఆ బాక్స్లో అన్ని మాత్రల యొక్క బరువు ఎంత ఉంటుంది? 2 లక్షల మిల్లీగ్రాములు. చూడండి, అదేవిధంగా సెంటీ 100 రెట్లు తక్కువగా చూపిస్తుంది. అంటే 1 మీటరు 100 సెంటీమీటర్లు అనమాట. ఒక బస్సు తన ప్రయాణాన్ని ప్రారంభించి 60 కిలోమీటర్లు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వివిధ ప్రదేశాలకు చేరుకుంది. చూడండి, అప్పుడు ఏ నుంచి డ్యూకి ప్రయాణించిన మొత్తం దూరం కనుగొనాలి. చూడండి, ఇక్కడ ఉంది. ఏ నుంచి డీకి చేరడానికి ఎంత సమయం పడుతుందో కనుక్కోండి అంటున్నారు. ఇక్కడ చూడండి, రామన్ యొక్క దుకాణం. యాపిల్ 1 కిలోగ్రాము 40 రూపాయలు. నారింజ అలా ఇచ్చారు. గత సంవత్సరంలో అమ్మకాలు ఎలా ఉన్నాయి? రామన్ గత సంవత్సరం అమ్మిన యాపిల్, నారింజల బరువు మొత్తం మీరు కనుగొలరా? యాపిల్ యొక్క బరువు ఎంత ఉంది? 2, 4, 5, 7 2457 కిలోగ్రాములు. నారింజ యొక్క బరువు ఎంత ఉంది? 3004 గ్రాములు. అందువలన మొత్తం బరువు 2457, 3004. ఇక్కడ చూడండి, 2457, 304 కూడితే 5461 కిలోగ్రాములు వచ్చింది. నారింజ మరియు యాపిల్ యొక్క బరువు మొత్తం 5461 కిలోగ్రాములు వచ్చింది. యాపిల్స్ అమ్మడం ద్వారా రామన్ సంపాదించిన మొత్తం డబ్బును మీరు కనుగొనగలరా? ఇక్కడ ఎంత? ఒక యాపిల్ 1 కిలోగ్రామ్ వచ్చి 40 రూపాయలు అంటున్నారు. మొత్తం ఎంత అమ్మాడు? 2457 కిలోగ్రాములు అమ్మాడు. దానికి 40 రూపాయలతోటి చేస్తే వచ్చే సమాధానమే దాని సమాధానం. చూడండి, తర్వాత ఇక్కడ సంకలనం, వ్యవకలనం, గుణాకారం, భాగాహారం మరియు కలిగి ఉన్న అనేక సమస్యలు మనం చేశాము. మనం ఇక్కడ మరికొన్నింటిని పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం. ప్రారంభించడానికి ముందు ఒక ఉదాహరణ తీసుకుందాము. 1991లో సుందర్ నగర్ జనాభా ఇంత ఉంది, 2,35,471. 2000 సంవత్సరంలో అది 72,958 పెరిగినట్లుగా కనుగొనబడింది. 2001లో నగర జనాభా ఎంత ఉండొచ్చు? 2001లో నగర జనాభా వచ్చి 1991కి ప్లస్ పెరిగిన జనాభా కలుపుకుంటే వచ్చేదే 2001 యొక్క నగర జనాభా. చూడండి, తర్వాత
ఉదాహరణ 2. ఒక రాష్ట్రంలోని 2002-3 సంవత్సరంలో విక్రయించిన సైకిళ్ల సంఖ్య 7,43,000. 2003-4లో విక్రయించిన సైకిళ్ల సంఖ్య 8,100,000. ఏ సంవత్సరంలో ఎక్కువ సైకిళ్లు విక్రయించబడ్డాయి మరియు ఎన్ని ఎక్కువ? స్పష్టంగా 8,100,000 7,43,000 కంటే ఎక్కువ. కాబట్టి ఆ రాష్ట్రంలో 2002-3 కంటే కూడా 2003-4 సంవత్సరంలోనే ఎక్కువ సైకిళ్ళు అమ్ముడుపోయాయి. కానీ ఎంత ఎక్కువ అమ్ముడుపోయాయి అంటే చూడండి, తీసివేసేయాలి. అప్పుడు 57,000 ఒక్క సైకిల్ అమ్ముడుపోయాయి. మీరు ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ఆలోచించగలరా? ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇచ్చారు చూడండి. పట్టణ వారపత్రికలో ప్రతిరోజు ప్రచురించబడుతుంది. కాపీలో 12 పేజీలు ఉంటాయి. ప్రతిరోజు 11,980 కాపీలు ముద్రించబడుతుంది. ప్రతిరోజు మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ చేయబడుతున్నాయి? ప్రతి కాపీలో 12 పేజీలు. అందులో 11,980 కాపీలు. 12 × 11,980 మొత్తం కూడితే వచ్చింది 1,43,760 పేజీలు ముద్రింపబడ్డాయి. ఇక్కడ కూడా ఇంకో ఉదాహరణ ఇచ్చారు చూడండి. నోటు పుస్తకాలు తయారు చేయడానికి అందుబాటులో ఉన్న కాగిత షీట్ల సంఖ్య 75,000. ప్రతి ఒక్క షీటు నుండి నోటు పుస్తకం 8 పేజీలతో తయారు. ప్రతి నోటు పుస్తకంలో 200 పేజీలను కలిగి ఉంటుంది. అందుబాటులో ఉన్న కాగితం నుండి ఎన్ని నోటు పుస్తకాలు తయారు చేయొచ్చు? ప్రతి షీట్ నుంచి 8. కానీ 75,000 పేజీలు తయారు చేస్తున్నారు. 75,000 × 8 అప్పుడు ఎంత వచ్చింది? 6 లక్షలు. అందువల్ల నోట్ పుస్తకాలు తయారు చేయడానికి 6 లక్షల పేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 200 పేజీలతో ఎన్ని నోట్ పుస్తకాలు తయారు చేయొచ్చు? 3,000 నోట్ పుస్తకాలు తయారు చేయొచ్చంటండి. ఇక్కడ చూడండి, అభ్యాసం ఇచ్చారు. ఒక పాఠశాలలో 4 రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరిగింది. కౌంటర్ వద్ద విక్రయించిన టికెట్ల సంఖ్య మొదటి, 2వ, 3వ మరియు చివరి రోజులు వరుసగా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎంత ఇచ్చారు? మొదటి రోజు టికెట్లు ఎంత విక్రయించేశారు? 1,094. తర్వాత 2వ రోజు 1,812, 3వ రోజు 2,050 మరియు 4వ రోజు 2,751. 4 రోజుల్లో విక్రయించిన మొత్తం టికెట్లు ఎంత కనుగొనండి అంటున్నారు. ఇవన్నీ కూడితే వచ్చే సంఖ్య మొత్తంగా అమ్మినవి. చూడండి, 7,707 టికెట్లు సంఖ్యను అమ్మారు. శేఖర్ ఒక ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. టెస్ట్ మ్యాచ్లో ఇప్పటివరకు 6,980 పరుగులు చేశాడు. అతను మొత్తం 10,000 పరుగులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాడు. చూడండి, 10,000 పరుగులు చేయాలనుకుంటున్నాడు, కానీ 6,000 పరుగులే చేశాడు. అప్పుడు తీసివేస్తే ఎన్ని పరుగులు చేయాలనుకున్నాడు? 10,000 పరుగులు చేయాలనుకున్నాడు. అందులో 6,000 చేసింది. మొత్తం 4,020 పరుగులు చేయాలి. తర్వాత ఎక్కువ ఎన్నికలు విజయవంతమైన అభ్యర్థికి 5,77,500 ఓట్లు వచ్చాయి. అతని సమీప ప్రత్యర్థికి 3,48,700 ఓట్లు వచ్చాయి. విజయవంతమైన అభ్యర్థి ఎన్నికలలో ఎంత ఆధిక్యతతో విజయం సాధించాడంటే తీసివేయాలి. చూడండి, ఇక్కడ 5 ఉంది. అతను ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచాడంటే 2,28,500 ఓట్ల మెజారిటీతోటి గెలిచాడనమాట. తర్వాత ఇంకా ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. కీర్తి బుక్ స్టోర్ నుంచి జూన్ మొదటి వారంలో 2,85,891 రూపాయల విలువైన పుస్తకాలను కొన్నారు. మరియు నెల రెండో వారంలో 4,07,69 పుస్తకాలను విక్రయించారు. 2 వారాలు కలిపి ఎంత అమ్మక జరిగినది చూడండి. $6,86,659 అమ్మకాలు జరిగాయి. 6,86,659 పుస్తకాలు జరిగాయి. ఏ వారంలో ఎక్కువగా అమ్మకాలు ఉన్నాయి మరియు ఎంత? చూడండి, ఇప్పుడు కూడిక చేస్తే ఎంత వచ్చింది? ఇన్ని పుస్తకాలు అమ్మారు. అయితే ఏ వారంలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి? 2వ వారంలో ఎక్కువగా పుస్తకాలు అమ్మారు. ఎంత తేడా ఉంది?
ఇప్పుడు తీసివేయాలండి. 4,00,000లోంచి 4,07,68లో నుంచి మొదటగా ఎంత 2,85,891 అన్నారు. ఇలా చేస్తే వస్తుందండి. చూడండి, ఇక్కడ 1,49,776 అండి. ఇలా తర్వాత ప్రశ్న 6, 2, 7, 4, 3 అంకెలను ఒకేసారి ఉపయోగించి రాయగల 5 అంకెల అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యను రాయమంటున్నారు. 5 సంఖ్యలను ఉపయోగించి అతిపెద్ద సంఖ్య ఏంటి? 7, 6, 4, 3, 2. ఇది అతిపెద్ద సంఖ్య. అతి చిన్న సంఖ్య ఏంటి? 2, 3, 4, 6, 7. వీటి మధ్య వ్యత్యాసాన్ని కూడా గమనించండి అంటున్నారు. చూడండి, తీసివేయాలి. ఇక్కడ వ్యత్యాసాన్ని గమనించండి అంటే ఇక్కడ చూడండి ఎంత వ్యత్యాసం వచ్చింది. 52,865. ఒక యంత్రం రోజుకు సగటున 2,825 స్క్రూలను తయారు చేస్తుంది. అలాగే 2006లో జనవరి నెలలో ఇది ఎన్ని స్క్రూలను ఉత్పత్తి చేసింది? ఒక రోజు సగటుకి 2,825 స్క్రూలను తయారు చేస్తుంటే 2006లో జనవరి నెల మొత్తం అంటే 31 రోజులు చేస్తే వచ్చేదే సమాధానం. ఇలా కొన్ని ఇచ్చారు చూడండి. ఇంకా మనం ఏమేమి చర్చించుకున్నాము? 2 సంఖ్యలను ఇచ్చినప్పుడు ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్య పెద్ద సంఖ్య. ఇవ్వబడే 2 సంఖ్యల్లో అంకెల సంఖ్య ఒకే విధంగా ఉన్నట్లయితే ఎడమ వైపు చివరన గల పెద్ద అంకె ఉన్న సంఖ్య పెద్దది. ఒకవేళ ఆ అంకె కూడా సమానం అయితే దాని తర్వాత అంకెను చూస్తాము. ఇదే విధంగా కొనసాగుతుంది. ఇవ్వబడిన అంకెల నుండి సంఖ్యలను రూపొందించేము. ఇప్పుడు సంఖ్యలు ఏ నియమానికి లోబడి రూపొందించబడతాయో ఆ నియమాలు తృప్తిపడినట్లుగా జాగ్రత్త వహించాలి. అందువల్ల ఒకే అంకెను పునరావృతం చేయకుండా 7, 8, 3, 5 అతిపెద్ద 4 అంకెల సంఖ్యను రూపొందించడానికి మనం 8 చివరను వాడుతున్నాము. 7, 5, 3 ఇది అతిపెద్ద సంఖ్య. అతి చిన్న 4 అంకెల సంఖ్యను 1000. ఇది అతిపెద్ద 3 సంఖ్యలను 999 అనుసరిస్తుంది. అదేవిధంగా అతి చిన్న 5 అంకెల సంఖ్య 10,000. ఇది 10,000 మరియు అతిపెద్ద 4 అంకెల సంఖ్య 9,999ని అనుసరిస్తుంది. పెద్ద సంఖ్యలను చదవడానికి ముందు రాయడానికి కామాల సహాయం చేస్తుంది. హిందూ సంఖ్యామానంలో మనము 3 అంకెలతో ప్రారంభమైన తర్వాత నుంచి ప్రతి 2 అంకెలకు కామాలను ఉంచాల్సింది. 3, 5, 7 అంకెల తర్వాత కామాలు వరుసగా లక్ష మరియు కోట్లను వేరు చేస్తాయి. అంతర్జాతీయ సంఖ్యామానంలో కుడి నుండి ప్రారంభమయ్యే ప్రతి 3 అంకెల తర్వాత కామాలు ఉంచబడతాయి. 3, 6 తర్వాత కామాలు వరుసగా 1000, మిలియన్లను వేరు చేస్తాయి. తర్వాత రోజువారీ జీవితంలో చాలా చోట్ల పెద్ద సంఖ్యల అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఒక పాఠశాల విద్యార్థుల సంఖ్య, గ్రామంలో లేదా పట్టణంలో ప్రజల సంఖ్య, పెద్ద పెద్ద లావాదేవీలో చెల్లించాల్సిన డబ్బుకు సంబంధించినవి వాటిల్లో ఉపయోగపడుతుంది. కిలో అనగా 1000 రెట్లు పెద్దది, సెంటీ అనగా 100 రెట్లు చిన్నది మరియు మిల్లీ అనగా 1000 రెట్లు చిన్నది అని గుర్తుంచుకోండి. అందువల్ల కిలోమీటరు 1000 మీటర్లు, 1 మీటరు 100 సెంటీమీటర్లు లేదా 1000 మిల్లీమీటర్లు మొదలైనవి.